ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి జీవవాక్యపు వాగ్దానము కీర్తనల గ్రంథము 84వ కీర్తన 10వ వచనములో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద ఉండుట నాకిష్టము. దేవుడు సెలవిస్తున్న మాట ఏదై ఉందంటే, నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. అంటే దేవుని ఆవరణం ఎక్కడండి? ఆయన మందిరమే, ఆయన సన్నిధే, ఆయన మహిమతో కూడినటువంటి ఆ సన్నిధి ఎక్కడ ఉంటుందో అదే ఆయన మందిరమై ఉంది. అందుకే నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అని సెలవిస్తుంది వాక్యం. అంటే ఈహలోక పరంగా ఉన్న సమయాన్నంతా వేస్ట్ చేసుకోవడం, లైఫ్ అంతా వేస్ట్ చేసుకోవడం, ఆ తర్వాత ఎప్పుడో పళ్ళు ఊడిపోయి కాళ్ళు చేతులు పని చేయక సరిగా చూడలేని కళ్ళు పెట్టుకొని శక్తి బలములు లేని స్థితిలో వచ్చి, అయ్యా నిన్ను నేను తెలుసుకున్నాను ప్రభా, నిన్ను ప్రకటించే ఓపిక లేదు, నిన్ను స్తుతించే నాలుక లేదు, ఆ శక్తి సామర్థ్యం లేదు ప్రభా అని ప్రలాపించడం కాదండి. దేవుడు సెలవిస్తున్నాడు, నీకు నేను అన్నీ కలుగజేసినప్పుడు నువ్వు నా కొరకు ఉపయోగపడాలి అని అంటే నా ఆవరణములో ఉండు. నేను చెప్పినవన్నీ నువ్వు చేయగలిగి నువ్వన్నిటినీ నేను నా సన్నిధిలో మహిమపరచగలిగిన స్థితి నీకు ఇచ్చినప్పుడు, నా ఆవరణములో నువ్వు ఉన్నప్పుడు సకల ఆశీర్వాదములు నువ్వు పొందుకొని అనేకులకు దీవెనకరము కూడా ఉండగలవు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అందుకే నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అని దేవుడు సెలవిస్తున్నాడు. అంటే ఇహలోక పరంగా 1000 దినాలు గడపడము కంటే కూడా పాపములో ఉండి, అతిక్రమములో ఉండి, అహంకారముతో ఉండి, ఎందుకు వచ్చామా, ఏం చేయడానికి వచ్చామా, ఏం చేస్తున్నామా, రేపు ఎలా వెళ్ళబోతున్నాం, ఎందుకు వెళ్ళిపోతున్నామో కూడా తెలియని కొన్ని జీవితాల కంటే మన జీవితం శ్రేష్టమైన జీవితం అండి. అది నువ్వు అడగగలిగితే దేవుని దగ్గర నీకు చెప్పడానికి, చూపించడానికి, చేయించడానికి ఆయన సిద్ధముగా ఉన్న పరలోక తండ్రి ఈరోజు నీకుండి నీతో మాట్లాడుతున్నాడు. ఈ లోకములో 1000 దినములు గడపడము కంటే నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట శ్రేష్టము అని దేవుడు సెలవిస్తున్నాడు. ఇప్పుడు నువ్వు ఎంచుకో, నువ్వు శ్రేష్టమైన దినం నీకు కావాలనా, లేక 1000 దినముల సంతోషం అశాశ్వతమైనది చిటికి ఈరోజు ఉండి రేపు మాయమైపోయే అశాశ్వతమైన పాపపు జీవితము కావాలన్నా నిర్ణయించుకో. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఈ వాక్యం నీ దాకా వచ్చింది అని అంటే ప్రశ్నతోనే నీ దేవుడు నీ దగ్గరికి వస్తున్నాడు, నిన్ను అడగడానికి వస్తున్నాడు, నిన్ను ఒప్పుకుంటే నిన్ను సిద్ధపరచడానికి నీ దగ్గరికి వస్తున్నాడు. అందుకే దేవుని ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అని అంటున్నాడు. అదేవిధంగా భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద ఉండుట నాకిష్టము అని కూడా దేవుడు సెలవిస్తున్నాడు. అంటే ఆయన ఆవరణములో ఒక దినము గడిపితే ఎంతో గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టము అని అన్నప్పుడు ఆ శ్రేష్టమైన దినాన్ని దేవుడు నీకు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. నువ్వు అందుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? ఇప్పుడు అందరికీ లోకానుసారంగా ఇదొక ఫ్యాషన్ అయిపోయిందండి, ఆన్లైన్ ప్రేయర్స్లో అటెండ్ అవ్వడం. అది ఎప్పుడు అవసరమై ఉన్నది? నువ్వు వెళ్ళలేని పరిస్థితుల్లో 4 ద్వారాలు, దిక్కులనే ద్వారాలు దేవుడు ముయ్యబడినప్పుడు, ఒక కీడు భూమి మీద నాట్యమాడి నువ్వు వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్న సమయంలో దేవుడు నీకు అవకాశం కల్పించాడు. అప్పుడు ప్రపంచమే స్తంభించిపోయిన పరిస్థితుల్లో ఇండ్లల్లో ఉండి ఆన్లైన్ ప్రేయర్స్లో అటెండ్ అయిన వాళ్ళం అందరం. కానీ ఇప్పుడు ప్రతిదానికి ఆన్లైన్ ప్రేయర్లో ఉండిపోతున్నాను, నా పనిని బట్టి నేను కదలలేని స్థితిలో ఉన్నా, నా దేవుడు నన్ను క్షమిస్తాడు, నా హృదయాన్ని చూస్తున్న దేవుడు అని మనమే వాక్యాలను ఇంకొక త్రోవలో అన్వయించుకొని మనం నిలబడిపోయి మన పనులను చూసుకుంటూ ఉంటే నిజంగా మనస్సాక్షి గద్దించడం లేదా అండి? దేవుని ఆత్మ నిన్ను ఒప్పింపజేయడం లేదా నువ్వు ఉన్న పనిని బట్టి? ఒకవేళ అటువంటి అతిక్రమాలలో ఉన్నావేమో ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు. సండే వచ్చిందంటే సండే అని అనేది దేవుని దినం అండి, ఆదివారపు విశ్రాంతి దినం. 6 దినముల సృష్టి కార్యమును దేవుడు ముగించి 7వ దినాన ఆయన పిల్లలతో కలిసి సమాధానకరముగా దీవించి వాళ్ళతో ఉండడానికి ఏర్పరచుకున్న దినం విశ్రాంతి దినము అని అన్న దినాన్ని మనకిస్తే, ఆ విశ్రాంతి దినాన్ని ఈరోజు నువ్వు ఎక్కడ ఉంటున్నావు? ఆయన ఆవరణంలో ఉంటున్నావా, బయట ఆవరణాలలో ఉంటున్నావా? ఎక్కడ ఉంటున్నావు? దేవుడు వచ్చి నిజంగా నీ ముందు నిలబడి ఈ క్షణంలో నిన్ను లెక్క అడిగితే ఇంకా నిన్ను రెండవ రాకడ నీ గురించే దేవుడు ఆలస్యం చేస్తున్నాడేమో, నిన్ను మార్చడానికి, నిన్ను సరైన త్రోవల్లో నిలబెట్టడానికి. వాక్యము తెలిసి కూడా నువ్వు ఇంకా అతిక్రమాలలోనే నువ్వు ఉంటే వచ్చే రోజు తప్పకుండా దేవుడికి జవాబు చెప్పాల్సిన గడియ ఒకటి నీ దగ్గరికి వస్తుంది. కాబట్టి అందుకే హెచ్చరించడానికే ఈ వాక్యాన్ని ఈరోజు గుర్తు చేసి మనతో మాట్లాడుతున్నాడు. ఏమని? నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం.
నువ్వు ఎంచుకున్న నిజంగా ఆ ఒక్క దినము 1000 దినాల కంటే శ్రేష్టమైన దినాన్ని నేను ఆచరిస్తున్నాను, ఆ 1000 దినాల ఆనందాన్ని నా దేవుని దగ్గర పొందుకుంటున్నాను, ఒక్క దినము గడిపానంటే నిజంగా నీలాంటి ధన్యులు ధన్యురాలు ఎవరూ లేరండి. కాబట్టి దేవుడు ఈరోజు హెచ్చరింపబడి దేవుడి మార్గంలో ఉండి ఆ శ్రేష్టమైన దినాన్ని పొందుకొని ఆయన ఆశీర్వాదాన్ని అందుకుందాం. ఇటు కృప దేవుడి వాక్యం ద్వారా మనకు అనుగ్రహించి ముందుకు నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.